హాయ్ హలో వియర్స్ నమస్తే వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. మరి మొత్తం మోదీ గురించే చర్చ. ఈ 3 రోజుల నుంచి మోదీ గురించే చర్చ. మోదీకి తక్కువ స్థానాలు వచ్చేసరికి అప్పుడు ఏం చెప్పారంటే, సార్ మాకు 2 స్థానాలు ఉన్నాయి, 3 స్థానాలు ఉన్నాయి, చిన్న చిన్న పార్టీలు ఉంటాయిగా, ఆ జేడిఎస్, జేఎంఎం, ఇక డిఎంకే, అన్న డిఎంకే పార్టీలు కూడా, ఇక వాళ్ళకు ఉంటాయి 4 స్థానాలు 5 స్థానాలు, మొత్తం మీకే, మేము గెలిచిన తర్వాత పొత్తు మొత్తం మీకే ఇస్తామని సార్ అని చెప్పి ఇవాళ మొత్తం వాళ్ళకి రాకపోయేసరికి స్థానాలు ఎక్కువగా రాహుల్ గాంధీ స్పీడ్ ఉన్నాడు. ఈసారి మోదీ కంటే రాహుల్ గాంధీ 100కి 100% స్పీడ్ ఉన్నాడు. కేవలం మోదీ చంద్రబాబు నాయుడు మీద, నితీష్ మీదనే, ఇద్దరి మీదనే దృష్టి పెడితే రాహుల్ గాంధీ చిన్న చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నరుక్కుంటూ వస్తా ఉన్నాడు. మోదీ పోయి ఆల్రెడీ చిన్న పార్టీలతో మాట్లాడుకునే లోపే, లేదండి మేము ఆల్రెడీ ఇండియా కూటమికి మద్దతు చేసినాం అని చెప్పి ఇక ఈ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్తో పొత్తు అవుతా ఉన్నాయి. మోడీకి షాక్ తగులుతూ ఉన్నది. వాస్తవంగా మోడీకి షాక్ తగులుతూ ఉన్నది. ఎందుకనంటే ఇక రాబోయేటటువంటి పరిస్థితులల్లా వచ్చే అధికారం లేదు. ఇప్పుడు స్ట్రిక్ట్గా 5కు 5 సంవత్సరాలు పరిపాలన చేస్తేనే తప్ప మళ్ళా మోదీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకనంటే అయోధ్యలోనే రామ మందిరం కట్టినటువంటి అయోధ్యలోనే చిత్తుగా ఓడిపోయింది బీజేపీ పార్టీ. దేశం యావత్తు కూడా రామ మందిరాన్ని చూపిస్తున్నామని చెప్తున్నారు. అందుకే ప్రజలారా ఒకటి ఆలోచించండి. ఇగో మతాలు ఖచ్చితంగా ప్రజలు పట్టించుకోలేదు. ఈసారి ఏడ కాంగ్రెస్ పార్టీ మసీదు కట్టింది, ఓ దగ్గర మసీదు కట్టి ఆ మసీదును ఓ పెద్ద ప్రచారం చేస్తే ఆడ గెలవలేదు, ఆడ బీజేపీ గెలిచింది. ఆ ఊరి పేరు కూడా ఏదో ఉన్నది, ఆడ అది గెలిచింది. మరి ఈడ రామ మందిరాల దగ్గర బీజేపీ ఓడిపోయింది. యూపీ ఎప్పుడు తీసుకున్నా కూడా 72 స్థానాలే ఉంటాయి. 62, 63 స్థానాలు మొత్తం ఆడ బీజేపీకి వెళ్తుంది. ఇవాళ సకానికి సగం పడిపోయి 30 స్థానాలకే పరిమితమైంది. 30 స్థానాలకే పరిమితమైంది. ఇగో చూడండి, అది ఎక్కడంటే భారత ఉపఖండంలో ప్రముఖ సూఫీ దర్గా, భారత ఉపఖండంలోనే ప్రముఖ సూఫీ దర్గాలో మరాడ బీజేపీ గెలిచింది. ఏడ పట్టించుకుంటారు అవన్నీ. మోదీ గారే మొన్నటిదాకా జై శ్రీరామ్ అని చెప్పి మొన్న ఎక్కువ స్థానాలు మధ్యప్రదేశ్లో ఆడ వచ్చేసరికి ఆడ ఏదో దేవుడి పేరు చెప్తున్నాడు. ఇక జై శ్రీరామ్ అనకుండా స్టేజ్ మీదకి వచ్చి ఎప్పుడు జై శ్రీరామ్ అనేటువంటి వ్యక్తి మరి మాట మార్చేస్తే వాళ్ళు ఉంటారు. చిన్న పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, చిన్న చిన్న రాష్ట్రం, ఇక వాళ్ళంతా ఉంటారు. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, సార్ మేము రాలేం, మేము ఇండియా కూటమికి అధికారం ఇస్తామని చెప్తా ఉంటే మోడీకి షాక్ తగులుతూ ఉన్నది. అందుకే ఒకటే పోకడ పోకూడదు. ఏం చేసిండు మోడీ గారు? కొన్ని విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు, మనం కాదంటలేము. కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నాడు, 100కి 100% తీసుకున్నాడు. కానీ మరి దేశ ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఏం చెప్పిండో అది కూడా చెప్పాలి. చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటే సరిపోదు కదా, దాంతోపాటు ఏం తింటా ఉన్నారు దేశ ప్రజలు, మనం ఎంతమందికి రేషన్ కార్డులు ఇచ్చినాం, ఎంతమందికి నిత్యావసర దానికి సంబంధించిన అంశాల మీద మనం ఎంత తగ్గగలిగినాం అనేటటువంటి అంశాల మీద కూడా వాస్తవంగా ఫెయిల్ అయిపోయింది. లేకపోతే ట్రిపుల్ తలాక్ నేను రద్దు చేసిన, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిండు, లేకపోతే అయోధ్యలో రామ మందిరం కట్టడం కూడా మంచిదే, ఇవన్నీ కూడా చాలా చేసిండు, కాదంటలేము. కానీ ప్రధానంగా ఇంటికి, కుటుంబానికి ఏం అక్కడికి వచ్చే విషయం చేసిండు చెప్పాలి. కుటుంబానికి ఏం అక్కడికి వచ్చింది అనేటటువంటి అంశం మీద కూడా ఈసారి దేశ ప్రజలు యావత్తు ఆలోచన చేస్తే ఆయన నమ్ముకున్నటువంటి పార్టీలు కూడా ఆయన్ని ఈసారి చిన్న చిన్న పార్టీలన్నీ కూడా పొత్తు పెట్టుకోమని చెప్పి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మోడీకి షాక్ ఇస్తా ఉన్నాడు. మరి ఇప్పటికన్నా మోదీ గారికి కొద్ది కనువిప్పు రావాలి. ఖచ్చితంగా రాబోయేటటువంటి ఎన్నికలలో మళ్ళీ 2028లా మళ్ళీ నువ్వు తెచ్చుకో, 400 సీట్లు తెచ్చుకో. కానీ ఒక దేశ ప్రధాని, బీజేపీ పార్టీ గెలిచేంత వరకే ఒక దేశ ప్రధానంగా నరేంద్ర మోడీ ఎప్పుడైతే ఆయన ప్రమాణ స్వీకారం చేస్తాడో, నేను దేశ ప్రధానిగా ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరిస్తున్నా అని చెప్పి ఏ రోజైతే ప్రమాణం చేస్తాడో దేశం మీద ప్రమాణం చేసినట్టే. ఆయన ఆ రోజు బీజేపీకి సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన అయిపోయినట్టే. ప్రమాణం చేసిన రోజే ఆయన బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. దాదాపుగా 140-150 కోట్ల ప్రజలకి ఆయన బాస్. ఆయన ఏం చెప్తే అదే. ఇక ఒక్కసారి నోట్లు మొత్తం రద్దయిపోవాలి అని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల
మన చిన్న ఎవడైనా సరే ఆడ నరేంద్ర మోడీ కూర్చొని ఒక నిర్ణయం తీసుకున్నాడంటే ప్రతి ఒక్కడు పాటించాల్సిందే, ప్రతి జీవితంలో ఇంప్లిమెంటేషన్ చేయాల్సిందే. చిన్న గ్రామంలో కూడా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. కాబట్టి ఇగో అలాంటి గొప్ప వ్యక్తి తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, అలాంటి గొప్ప వ్యక్తి అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఏకపక్ష నిర్ణయం లాగా నేను అన్ని సకల వర్గాలను కులాలను మతాలను అన్నిటిని కూడా సమానంగా చూడాల్సిన బాధ్యత దేశ ప్రధాని మీద ఉంటుంది. అంతే తప్పితే నేను ఒకటే పోకడ పోతుంటే లాస్ట్కి ఏమవుతుంది, మీరు గద్దె దిగిపోయే పరిస్థితి వచ్చింది. గద్దె దిగిపోయే పరిస్థితి ఏదేమైనా కానీ నరేంద్ర మోడీ గారు నేను బీజేపీ పార్టీ కాదు. ఇప్పుడు 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తాడు. 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు వన్స్ మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దేశ ప్రజలందరికీ మీరు ఒక తండ్రిలా అంటారు. దేశ ప్రజలందరికీ మీరు కావాల్సినటువంటి వ్యక్తి కాబట్టి మరి మంచి పరిపాలన, దేశ ప్రజలకి మంచి పరిపాలన కూడా అందించాలని చెప్పి మరి దేశ ప్రజల యావత్తును కూడా ఇగో ఈ వేదికగా మనం నరేంద్ర మోడీ గారికి తెలియజేస్తా ఉన్నాం.